నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర నేను నిత్య శ్రీనివాస్ మిడ్ డే న్యూస్ లో హెడ్లైన్స్ చూద్దాం. వేగంగా మారుతున్న బీహార్ పాలిటిక్స్ బీజేపీ జేడీయూ ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు. నితీష్ కుమార్ ను అభినందించిన ప్రధాని మోదీ ద్రోహులను బీహార్ ప్రజలు క్షమించారన్న జయరాం రమేష్. రాజకీయాల నుంచి నిష్క్రమించిన గల్లా జయదేవ్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనన్న ఎంపీ. ఏపీలో పార్టీలన్నీ బీజేపీ కోసమే పనిచేస్తున్నాయి. తిరుపతి కాంగ్రెస్ సభలో షర్మిల ఘాటు విమర్శలు. దూకుడు పెంచిన టీడీపీ నూజివీడు అభ్యర్థిగా పార్థసారథిని ప్రకటించిన అధిష్టానం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న బీహార్ లో రాజకీయ చిత్రం గంట గంటకు మలుపు తిరుగుతోంది. బీహార్ ముఖ్యమంత్రిగా జేడీయూ చీఫ్ బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రాజీనామా చేశారు. ఎమ్మెల్యేలతో చర్చించిన అనంతరం నితీష్ కుమార్ రాజ్ భవన్ కు వెళ్లి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా సమర్పించారు. గవర్నర్ను కలిసి తాను రాజీనామా సమర్పించినట్లు నితీష్ కుమార్ మీడియాకు తెలిపారు. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని రద్దు చేయవలసిందిగా గవర్నర్కు విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. बता देते हैं कि आज हमने इस्तीफा दे दिया। समझ गए ना? आज हमने मुख्यमंत्री से इस्तीफा दे दिया और जो सरकार थी उसको भी समाप्त करने का हमने आज गवर्नर साहब को दे दिया। ऐसी नौबत क्यों हुई ऐसी? अरे इसलिए नौबत हुई है कि ठीक नहीं चल रहा था, तो इसीलिए थोड़ी परेशान। आप लोग तो हमसे बहुत पूछ रहे थे, हम बीच में बंद कर दिए थे कुछ बोलना, तो हम देख रहे थे। तो वही सब लोगों की राय, अपने पार्टी के लोगों की राय, चारों तरफ से राय आ रही थी, तो हमने सब लोगों की बात को सुन लिया। तो इसीलिए आज हमने इस्तीफा दे दिया। अब ये जो भी सरकार थी वो समाप्त कर दिया गया। अभी आपको आज जो कुछ होगा तभी आप लोग रहिएगा, अभी रहिएगा, बाकी लोग आ जाएंगे और उसमें क्या लोग कहते हैं तो सबका बात सुन लीजिएगा और उसके बाद जो कुछ भी होगा तो भी जान लीजिएगा। हमने छोड़ दिया, सब लोगों को हम बता देते हैं। నితీష్ కుమార్ బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏలో చేరేందుకు సిద్ధమయ్యారు. మరోపక్క బీజేపీ ఎమ్మెల్యేలు ఎంపీలతో బీజేపీ నాయకత్వం సమావేశం ఏర్పాటు చేసింది. నితీష్ కుమార్ ఎన్డీఏలో చేరినట్లు అధికారికంగా ప్రకటించిన తర్వాత బీజేపీ జేడీయూ ఉమ్మడి లెజిస్లేచర్ పార్టీ సమావేశం ఆయనను నాయకుడిగా ఎన్నుకుంటారు. ఈ పరిణామాల నేపథ్యంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు
జేడీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా బీహార్ రాజధాని పాట్నా వస్తున్నారు. వారి సమక్షంలోనే నితీష్ కుమార్ ఎన్డీఏకు జై కొట్టవచ్చు. ఆ తర్వాత బీజేపీ జేడీఎస్ కూటమి నాయకుడిగా తాను ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయవచ్చు. సాయంత్రానికల్లా ఈ పరిణామాలు ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. 2017లో ఆర్జేడీ కాంగ్రెస్ కూటమితో జేడీయూ కలవడంతో ముఖ్యమంత్రి పదవి చేపట్టిన నితీష్ కుమార్ ఆర్జేడీకి చెందిన తేజస్వి యాదవ్ను డిప్యూటీ సీఎం చేశారు. కేవలం 18 నెలల్లోనే ఆర్జేడీ జేడీయూ గఠబంధన్ను ముక్కలైపోతోంది. నితీష్ కుమార్ జేడీయూ మళ్లీ బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏలో చేరడం ఇండియా కూటమికి చావు దెబ్బే. తనను కూటమి కన్వీనర్ చేయనందుకు నితీష్ కుమార్ కూటమికి గట్టి దెబ్బే తీశారని భావించవచ్చు. నితీష్ కుమార్ బీహార్లో సుదీర్ఘ కాలం పాటు అధికారంలో ఉన్న ముఖ్యమంత్రిగా పేరు గడించారు. 2005 నుంచి వివిధ పార్టీలతో జతకట్టి అత్యధికంగా 9 సార్లు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం విశేషం. దాదాపు 18 ఏళ్లలో ఆయన బీజేపీతోనూ ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలతో జతకట్టడం ద్వారా అధికారంలో కొనసాగారు. ఇప్పుడు ఎన్డీఏలో చేరి మరోసారి బీజేపీ జేడీయూ కూటమి చీఫ్గా సీఎం గద్దె ఎక్కుతున్నారు. अभी हम जो पहले गठबंधन को छोड़ के नए गठबंधन बनाए थे और जो नया गठबंधन 1.5 महीना से बनाए थे 1.5 साल से, तो यहाँ पर भी जो स्थिति इधर आकर के ठीक नहीं लगी है और जिस तरह से लोगों का दावा हो रहा था, जो इतना मेहनत किया जाता था कि वही लोग ये सब काम कर रहे हैं, वो सब जरा धीरे धीरे लोगों को खराब लग रहा था। तो इसीलिए आज हम लोगों ने दे दिया, अलग हो गए। अब आज अन्य पार्टियां एक साथ होकर के जो पहले थी वो अगर आज ही अगर तय करेगी तो आज उसके बारे में फैसला होगा। तो आप जानिएगा, अभी वेट करिए। कितना काम हम कर रहे थे और उधर भी लोग हम अलायंस करवाए, क्या क्या करवाने में लगे और कोई कुछ काम ही नहीं कर रहे थे।
రైట్, మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథికి టీడీపీ అధిష్టానం నూజివీడు టికెట్ను కేటాయించినట్లు తెలుస్తుంది. పెనమలూరు నుంచి 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి పార్థసారథి గెలుపొందారు. అయితే జగన్ కేబినెట్లో ఆయనకు మంత్రి పదవి దక్కకపోవడంతో ఆయన కొంత అసహనానికి లోనయ్యారు. కొంతకాలం నుంచి అసంతృప్తితో ఉన్నారు. ఇటీవల పెనమలూరు వైసీపీ ఇన్ఛార్జిగా జోగి రమేష్ కూడా అధినాయకత్వం నియమించింది. దీంతో ఆయన తెలుగుదేశం పార్టీతో టచ్లోకి వెళ్లారు. అయితే పెనమలూరులో బోడే ప్రసాద్ ఆల్రెడీ ఉండడంతో ఆయనకు పార్టీ బలహీనంగా ఉన్న నూజివీడు టికెట్ను కేటాయించినట్లు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సంతోష్ ఫోన్లో అందిస్తారు. సంతోష్, ఏదైతే కృష్ణా జిల్లాలో రాజకీయాలు శరవేగంగా మార్పులు చెందుతూ ఉన్నాయి. 2024 ఎన్నికల నేపథ్యంలో ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యేల అసంతృప్తితో ఉన్న నేపథ్యంలో ఇటు పక్క పార్టీల వైపు అయితే కనుక జంపింగ్ చేస్తున్న పరిస్థితులు అయితే ఏర్పడతా ఉన్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి అయితే కనుక ఇటు వైసీపీలో పెనమలూరు నుంచి టికెట్ లేకపోవడంతో ఇటు అసంతృప్తితో ఉండటంతో ఇటు టీడీపీ వైపు అయితే మొగ్గు చూపడం కూడా జరిగింది. అయితే ఈ నేపథ్యంలో టీడీపీ అధిష్టానం అయితే కనుక ఇటు నూజివీడు నుంచి కూడా తనను బరిలో దించేందుకు కూడా ఇటు సిద్ధమవుతున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఏదైతే నూజివీడు నుంచి చూసుకున్నట్లయితే కనుక సామాజిక వర్గం నుంచి కూడా ఎక్కువగా ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉన్న నేపథ్యంలోనే గెలిచే అవకాశాలు అయితే టీడీపీ మాత్రం ఇటు నూజివీడు నుంచి దించే యోచనలో కూడా ఉన్నట్టు కూడా తెలుస్తోంది. మరోవైపు పెనమలూరు బోడే ప్రసాద్ సైతం కూడా ఏదైతే పెనమలూరు టికెట్ ఆశించి తనకి కేటాయించాలంటూ కూడా ఆయన యొక్క వర్గీయులు అయితే కనుక నినాదాలు చేపట్టడం కూడా జరిగింది. అయితే ఇప్పుడు పెనమలూరు చూసుకున్నట్లయితే కనుక బోడే ప్రసాద్ ని రంగంలో దించేందుకు కూడా సిద్ధమవుతున్నట్టు కూడా తెలుస్తోంది. మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక కృష్ణా జిల్లా రాజకీయాలు శరవేగంగా మార్పులు చెందుతున్న పరిస్థితులు అయితే ఏర్పడతా ఉన్నాయి. రైట్ సంతోష్, థ్యాంక్ యూ. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల దూకుడు పెంచారు. వరుసగా జిల్లాల పర్యటనలో బిజీగా గడుపుతున్న షర్మిల అధికార పార్టీపై ఘాటు విమర్శలు చేస్తున్నారు. అధికార వైసీపీ కేంద్రంలోని బీజేపీకి లొంగిపోయిందని విమర్శించారు. బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ అంటూ కొత్త భాష్యం చెప్పారు. ఈ మూడు పార్టీలు బీజేపీ కోసమే పనిచేస్తున్నాయని ఎద్దేవా చేశారు. ప్రతి ఓటు బీజేపీ పార్టీకి వేసినట్టే, జనసేనకు వేసిన ప్రతి ఓటు బీజేపీ పార్టీకే వేసినట్టే. మరి మీకు ఎందుకు వేయాలి ఓటు? నేరుగా బీజేపీ పార్టీకే వేస్తే సరిపోయింది కదా. మన భవిష్యత్తు ఎలా మారాలి, మన భవిత ఎలా బాగుపడుతుంది, మళ్ళీ ఈ పార్టీలకు అది మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అబిడ్స్ ప్రోతల్ కేసులో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. 3 రోజుల పాటు అఖిల్ పహల్వాన్ ప్రశ్నించిన పోలీసులకు షాకింగ్ నిజాలు తెలిసాయి. కేసు దర్యాప్తులో అఖిల్ పహల్వాన్ మొబైల్ ఫోన్ కీలకంగా మారింది. ఏడాదిగా ఆన్లైన్ వ్యభిచారం సాగుతున్నట్లు విచారణలో తేలింది.
లోకాంత యాప్లో అఖిల్ హోటల్ వివరాలు ఉన్నట్లు సమాచారం. కస్టడీ ముగియడంతో అఖిల్ పహల్వాన్ను పోలీసులు రిమాండ్కు తరలించారు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.